మల్లారెడ్డి గారు నేనే కదా సార్. మల్లారెడ్డి అంటే మీరే కదా. ధన్యవాదాలు అధ్యక్ష. రెండు విషయాలు చెప్తా అధ్యక్ష. ఒకటి, ప్రభుత్వానికి గవర్నమెంట్కు 1100 కోట్లు లాభం వచ్చేది చెప్తా అధ్యక్ష. రెండోదేమో మా మేడ్చల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్ల బాధ చెప్తా అధ్యక్ష. 2 నిమిషాలు. ఒక్కటే చెప్పు. 1100 కావాలా? 1 నిమిషంలా. నువ్వు నంబర్ 1 మినిస్టర్ అన్నా, నువ్వు మా ఇన్ఛార్జ్ మంత్రివి, నీకే చెప్తున్నా, మా ఇన్ఛార్జ్ మంత్రి అని చెప్తున్నా. అదే రెండో చెప్తాను. ఒకటి, మా అన్ని మాకు దిష్టి తగిలిందా ఏం తగిలిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి 61 గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి. 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకా మనం 3 మున్సిపాలిటీలు చేసిర్రు. మాకు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అంతా కూడా 10 ఏళ్ల కోసం రిజర్వేషన్ తెచ్చినుండ్రి మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు 5 ఏళ్లలోనే మొత్తం సమాప్తి చేసిరు కాబట్టి వాళ్ళంతా బాధపడుతుండ్రు. సేమ్ రిజర్వేషన్, సేమ్ కౌన్సిలర్లు, సేమ్ మున్సిపాలిటీలు, 13 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలపకుండా అట్లనే పెట్టాలన్నా. దయచేసి శ్రీధర్ అన్న, అదొక్కటి మనవి. రెండోది, మీకు లాభం వచ్చేది చెప్తా. 1100. మంత్రి గారు అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మందుల సామ్యుల్ గారు. సార్ మీకు ధన్యవాదాలు సార్. మా నియోజకవర్గంలో ఓయప్ప రాగే నేను కూడా పోయి కొడతా. స్పీకర్ గారికి ధన్యవాదాలు. మా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం నూతనకల్ మండలంలో గతం 60 సంవత్సరాల క్రితం అక్కడున్న చిన్న సన్నకారు రైతులు ఎర్రబాడు దొరల దగ్గర దాదాపు 3000 ఎకరాల భూమి కొన్నారు. ఇంతవరకు వాళ్ళు పట్టాలు లేవు, ఏం లేవు, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కనుక వారి పట్టాలు చేయించాలని మనం చేస్తాం. సార్, ఐ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ఎలియా మినిస్టర్ సార్. మనకు ఇప్పుడు అందరేమో సమస్యల గురించి మాట్లాడిండ్రు, నేనేమో సభ్యుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సార్, క్వశ్చన్ అవర్ అనేది ఈ శాసనసభలో మ్యాండేటరీ సార్. ఏదైనా ఎక్సెప్షనల్ కండిషన్ ఉన్నప్పుడే క్వశ్చన్ అవర్ క్యాన్సిల్ చేస్తాం సార్. దురదృష్టం ఏంటంటే ఈ సభలో ఒక్కరోజు మాత్రమే క్వశ్చన్ అవర్ పెట్టి టోటల్గా క్వశ్చన్ అవర్ని ఎత్తివేయడం అనేటువంటి చాలా బాధాకరం సార్. క్వశ్చన్ అవర్ అనేటువంటిది ఏంటంటే సార్, మనకు సమాధానం వస్తుంది వెంటనే, ఇంకేదైనా క్లారిఫికేషన్ కూడా అడిగి ప్రజా సమస్యలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ క్వశ్చన్ అవర్ అనేటువంటిది సభలో తప్పకుండా పెట్టాలి. ఇలా లాస్ట్ డే, దాని పట్ల మా నిరసన ఒకటి. రెండోది అధ్యక్ష, జీరో ఓవర్ అనేది మీరు ఇస్తున్నారు, చాలా సంతోషం, వి వెల్కమ్ సార్. మీకు ధన్యవాదాలు కూడా చెప్తున్నా సార్. కానీ ఇది ఒక ప్రహసనంగా మారొద్దు. రూల్ పొజిషన్ ఏంటంటే 0 ఓవర్లో సభ్యులు మాట్లాడిన దానికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వ్రాతపూర్వక సమాధానము పంపాలి. కానీ ఇప్పటి వరకు ఈ 1.5 ఇయర్లో ఏ 0 ఓవర్కు ఒక్క ఆన్సర్ కూడా రావడం లేదు. ఇదేదో మాట్లాడినామన్నట్టు కాదు అధ్యక్ష. మంత్రులు కూడా నోట్ చేసుకొని డిపార్ట్మెంట్కి పంపించి సమాధానం తెప్పించి గౌరవ సభ్యులకు 0 ఓవర్లో ప్రతిదానికి సమాధానం వచ్చే విధంగా దయచేసి మీరు ఎలియా మినిస్టర్ గారు డైరెక్షన్ ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. అధ్యక్ష హరీష్ రావు. అధ్యక్ష, ప్రధానంగా డిమాండ్స్కి సంబంధించిన అంశం వచ్చినప్పుడు వారు లేవనెత్తే ప్రతి క్వశ్చన్ పైన కూడా ఆన్సర్ చెప్పడం జరుగుతుందనే ఉద్దేశంతోనే సభా సమయం వృధా కాకుండా ఉండాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ పవిత్రమైన ఈ అసెంబ్లీలో సభా సమయాన్ని కొంతమంది గౌరవ శాసనసభ్యులు మరి దాన్ని సభా సమయాన్ని వృధా చేస్తూ ఉన్న సందర్భంలో డిమాండ్స్ పరంగా కూడా సరే ఎప్పుడు లేని విధంగా రాత్రి 12 గంటల వరకు 1 గంట వరకు కూడా అందరికీ కూడా అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి ఈరోజు మేము జవాబుదారితనంతో పనిచేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నాం. రెండో అంశము గౌరవనీయులు హరీష్ రావు గారు లేవనెత్తింది 0 ఓవర్కి సంబంధించి. 0 ఓవర్ మీరిచ్చిన ఆదేశానుసారం ఈరోజు మా ప్రభుత్వ అధికారులు అన్నిటిని కూడా నోట్ చేసుకొని సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపించడం జరిగింది. తప్పకుండా మీకు ఆన్సర్స్ వస్తాయి. తప్పకుండా మీరు చీఫ్ సెక్రటరీ గారికి మొన్న జరిగిన సమావేశంలో కూడా ఖచ్చితంగా సభాపతి గారు మీరే చెప్పడం జరిగింది 0 ఓవర్కు సంబంధించి తప్పకుండా ప్రభుత్వ పరంగా సమాధానం పంపించడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష నాగరాజు గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఒక్క నిమిషం. హరీష్ రావు గారు, మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉన్నదో 0 ఓవర్ది,
అసెంబ్లీ స్టార్ట్ కాకన్నా ముందే అధికారులను అంతా పిలిచి సిఎస్ గారిని పిలిచి చాలా సీరియస్గా ఎల్ఏ మినిస్టర్ గారు, నేను, మరి కౌన్సిల్ చైర్మన్ గారు ఉండి 15 రోజులల్లా ఈ మొత్తం 15 నెలల 0 అవర్ ఏదైతే ఉన్నదో ప్రతి సభ్యుడికి అందేటట్టు చేయాలని చెప్పేసి సీరియస్గా చెప్పడం. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రధానంగా ఎస్ఆర్ఎస్పి కాకతీయ కెనాల్ అధ్యక్ష డిబిఎం 48 దీన్ని వెన్నవరం కాలువ కూడా అంటారు అధ్యక్ష. ఇప్పుడున్న మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు మినిస్టర్గా ఉండే అధ్యక్ష, అప్పుడు ఈ కెనాల్ రావడం జరిగింది. ఇది ఒక వర్ధనపేటకే కాదు అధ్యక్ష, మహిబాద అండ్ డోర్నకల్ ఈ 3 నియోజకవర్గాలకు 1.50 ఎకరాలకు సుమారుగా 1,50,00,000 ఎకరాలకు ఇది వాటర్ సప్లై అవుతుంది అధ్యక్ష. దీన్ని రీజనరేషన్ చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ గతం అంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు అధ్యక్ష. 10 ఏళ్లలో అక్కడ ఉన్న పూడికలు తీయలేదు అధ్యక్ష, కెనాల్లను క్లీన్ చేయలేదు, దాంతో మొత్తం వాటర్ పర్పులేట్ అయిపోతుంది. ఇడిచి పెడితే సరిగా కెనాల్ నుండి పోకుండా టైలెండ్ వరకు పోలేకపోతుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు ఉత్తమన్నకు దీనిపైన చేయాలని అధ్యక్ష కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆదేశించండి. సార్, నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా వేములో నియోజకవర్గంలో 2 కొత్త మండలాలు ఏర్పడ్డాయి. వాటికి ఎంఆర్ఓ, ఎండిఓ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు నిధులు మంజూరు చేయాలని ఒకటి. వేములవాడలో మోడల్ పోలీస్ స్టేషన్ ఒకేవన్లో డిఎస్పీ కార్యాలయము, సిఐ కార్యాలయం, ఎస్ఐ కార్యాలయం, ఇతర నివాస సమాధానికి సంబంధించి నిధులు ఇవ్వాలని లేఖ ఇవ్వడం జరిగింది. అది రావాలని కోరుతా ఉన్నాం. వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి భక్తులు ప్రతినిత్యం ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇవ్వాలని, వేములవాడ అర్బన్కు 11 గ్రామాలని కొత్తగా పోలీస్ స్టేషన్ ఇవ్వాలని చెప్పని, రుద్రేంగులో ఒక ఫైర్ స్టేషన్ కావాలని, అదేవిధంగా మోహన్ రావుపేట ఆర్ఎన్బి రోడ్, మోహన్ రావుపేట, వల్లంపల్లి, కల్వకోట, దమ్మానిపేట, మన్నెగూడెం, ఈదులింగపేట, దేశపేట వరకు డబుల్ రోడ్ కావాలని, తాండ్యాల, గంభీర్పూర్, రాయలింగపేట, పసునూరు, గోవిందలింగపేట రోడ్ కావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతూ అధ్యక్ష, ఇక్కడ నిన్నటి రోజు శాసనసభకు సంబంధించి సాంప్రదాయాల్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మరి నిన్నటి రోజు చేసినటువంటి కార్యక్రమంలో ఒకసారి మీ దృష్టి తీసుకుని వస్తున్న అధ్యక్ష. శాసనసభ జరుగుతున్న సమయంలో శాసనసభ ఆవరణలో కానీ శాసనసభ లోపల కానీ మరి స్పీకర్ గారి అనుమతి లేకుండా ఏ కార్యక్రమం చేపట్టదని ఇప్పుడు ఈరోజు పార్లమెంట్ రూల్స్ బుక్ కౌల్ అండ్ షెక్దర్కి సంబంధించినటువంటి పుస్తకంలో కూడా ఉన్నటువంటి అధ్యక్ష, నేను ఒకసారి చదివి వినిపిస్తా. పేజ్ నెంబర్ 1152లో ఇట్ ఈజ్ నాట్ పర్మిసిబుల్ టు ఫిల్మ్ ఆర్ ఫోటోగ్రాఫ్ ఆర్ స్కెచ్ ది ఛాంబర్ వైల్ ది హౌస్ ఇస్ ఇన్ సెషన్. అంటే శాసనసభ నడుస్తున్న సమయంలో అధ్యక్ష